విష్ ఫుల్ఫిల్ అవ్వబోతోంది. కమ్ ఆన్ మహేష్, ప్రపోజ్ మీ. ఐ కాంట్ డూ దిస్. అలా అంటే ఎలా సార్? ఆనందే డాన్స్ చేసింది, మీరు చేయకపోతే ఎలా చెప్పండి? అవును మహేష్ సార్ చేయాల్సిందే. ప్లీజ్ మహేష్, ప్రపోజ్ చేయి. నో మిత్ర, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సార్ 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 మహేష్ సార్ 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 ప్రపోజ్ చేయమంటే మహేష్ సార్ అలా వెళ్ళిపోతున్నారేంటి? అంతా ఈ ఆనంది వల్లే. నేనేం చేశాను? నువ్వు అశ్విన్తో క్లోజ్ గా ఉండట్లేదని మహేష్ చాలా ఫీల్ అవుతున్నాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఆనంది లైఫ్ ఇంకా సెట్ అవ్వలేదు. తన లైఫ్ ఒక దారిలో పడితే గాని నేను నా లైఫ్ గురించి ఆలోచించను అని మహేష్ నన్ను దూరం పెడుతున్నాడు. నిజమా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆనంది, నువ్వు అశ్విని హస్బెండ్ గా యాక్సెప్ట్ చేస్తేనే మహేష్ తన ఫ్యూచర్ గురించి, మా పెళ్లి గురించి ఆలోచిస్తాడు. ఇక నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం. ఆనంది, నీకోసం తన లైఫ్ను స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం మహేష్ సార్కి ఏంటి చెప్పు? అయినా అంత గొప్ప మనిషి నీకోసం తాపత్రయపడుతున్నాడు. ఒక్కసారి నీ బాధలన్నీ పక్కన పెట్టి మహేష్ సార్ గురించి కూడా ఆలోచించు. ఇంతమంది చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతున్నావంటే లోపం మాలో లేదా ఆనంది, నీలోనే ఉంది. నీ మంచి కోరి చెప్తున్న మాటల్ని అర్థం చేసుకుని నువ్వు అశ్విన్తో పాటు హ్యాపీగా ఉండు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. రామృత, మురళి, ఆనంది, ఫీల్ అవుతున్నావా? అవ్వకుండా ఎలా ఉంటాను? అందరూ నన్ను ఒక రాక్షసిలా చూస్తున్నారు తప్ప ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా అర్థం ఉంది కదా ఆనంది. మరి నా బాధకు అర్థం లేదా? నీ బాధ నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. అశ్విన్, మహేష్ సార్ పిలుస్తున్నారు, ఒక నిమిషం. ఆనంది, నిన్ను సజీవ దహనం చేసి నిన్ను నీ కడుపులో బిడ్డని గాల్లో కలిసిపోయేలా చేసి మా బావని సొంతం చేసుకుంటాను. ప్లాన్ ఫెయిల్ అయింది. తులసి, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మీ బావ వాళ్ళకి అనుమానం వచ్చేలోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పేది నీకే. రా రా. ఆనంది, 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 ఏమైంది? ఆనంది, ఏమైంది? ఆనంది, నీకేమైంది? అయ్యో, ఆనంది కాలికి బాగా దెబ్బ తగిలినట్టుంది. మై గాడ్, అవునా? పదండి, హాస్పిటల్కి వెళ్దాం. లే ఆనంది, లే, జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు హాస్పిటల్కి ఏమొద్దు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే హాస్పిటల్కి వద్దంటావేంటి? నేను చెప్పేది వినండి సార్. కాస్త మంటగా ఉందంతే, కాసేపటికి తగ్గిపోతుంది.
నేను ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేస్తానులేండి సార్. అది సరే, అసలేం జరిగింది ఆనంది? ఆ మంటలు ఒక్కసారి ఎగిసి పడ్డాయి సార్. ఒక్కసారిగా క్యాంప్ ఫైర్ ఎందుకు అలా ఎగిసిపడింది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అశ్విన్? గాలి ఎక్కువ అవడం వల్ల మంట కొంచెం ఎగిసిపడింది అంతే. లేదు, అందుకు కాదు, ఇంకేదో జరిగింది. అశ్విన్, ముందు ఆనందిని లోపలికి తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఓకే సార్. ఆనంది పద. టేక్ కేర్ ఆనంది. అయ్యో అశ్విన్, అయ్యో నా కాలు ఆనంది. పట్టుకుంటావేంటి? ఆయింట్మెంట్ రాయాలి కదా. అయ్యో అశ్విన్, నేను రాసుకుంటా. నేను రాయకూడదా? నేను రాస్తానులే ఆనంది. బాగా నొప్పిగా ఉందా ఆనంది? మ్మ్. అయ్యో, ఇప్పుడు ఎలా? కంగారు పడక అశ్విన్, అదే తగ్గిపోతుందిలే. నానా, ఒక్క నిమిషం, ఆనంద్కి ఫోన్ ఇస్తున్నాను. నేను చూస్తుంది నిజమేనా? వీళ్ళెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో. నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మ ఆనంది. నానా, ఆనంది దాని మొగుడుతో కాళ్ళు పట్టించుకుంటుంది. అవునానా? అశ్విన్, ఇంక చాలా అశ్విన్. నొప్పి తగ్గిందా? అశ్విన్, నువ్వే కావాలని మంటలు ఎగిసిపడేలా చేసి నా కాలుకి గాయమయ్యేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుళ్ళ డ్రామాలాడుతున్నావు కదా. ఏయ్, ఏంటా పిచ్చి మాటలు? నావి పిచ్చి మాటలా? మరి కాదా? నీ విషయంలో నేను అలాంటి పనులు చేస్తానా? ఏమో. అంటే ఏంటి? ఏముంది, నాకు ఆయింట్మెంట్ రాయడానికి అలా చేసి ఉండొచ్చు కదా. ఏయ్, ఏంటానంది? అమ్మో, నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా?